హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వెల్త్ ఇంజనీర్. నా పేరు గిరిధర్. మీరు చూస్తుంది డే 41 ఆఫ్ 75 డే ట్రేడింగ్ ఛాలెంజ్ అండ్ డేట్ వచ్చేసి 18th January 2024. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ లెవెల్స్ ఏంటో మార్క్ చేసుకుందాం. ప్రీ మార్కెట్ ట్రేడింగ్ చేసే ముందర కీ లెవెల్స్ మార్క్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఆ కీ లెవెల్స్ దగ్గర మార్కెట్ రివర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో కీ లెవెల్స్ మార్క్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ కీ లెవెల్ ఏంటంటే ఇక్కడ ప్రీవియస్ డే హై ఒకటి, ప్రీవియస్ డేలో ఒకటి, అండ్ దెన్ 16th January రోజున ఇక్కడ ఒక లిక్విడిటీ సిప్ జరిగింది. ఈ క్యాండిల్ పైన లిక్విడిటీ సిప్ జరిగి ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ మూవ్ వచ్చింది. సో ఈ ఎంటైర్ క్యాండిల్ కూడా మార్క్ చేసుకోవాలి. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ ఆర్ రెసిస్టెన్స్ జోన్. కానీ మార్నింగే ఫస్ట్ క్యాండిల్లోనే అది బ్రేక్ అయిపోయింది. సో ఇంక దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అక్కడి నుంచి మనకి రివర్సల్ అయితే ఏం రాలేదు, రైట్? సో మనకి నెక్స్ట్ సిగ్నల్ ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ వచ్చింది. సో ఇది ఫస్ట్ లెగ్, ఇది సెకండ్ లెగ్. సెకండ్ లెగ్లో ఎల్లో క్యాండిల్ నుంచి చూసారా, అది ఇన్సైడ్ బార్ అండ్ ఇక్కడ ఫేక్ జరిగింది. ఈ ఫేక్ జరిగింది కానీ నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, లాంగ్ ఎంట్రీ. కాకపోతే నాకు ట్రేడ్ అనేది సరిగ్గా మూవ్ అవ్వలేదు. డే హై నా మినిమం టార్గెట్, డే హై టార్గెట్ రీచ్ కాలేదు. రీచ్ కాకుండా ఇక్కడ ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. ఈ ఈ క్యాండిల్ చూసారా, ఇది రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. జీరో బాడీ క్యాండిల్ ప్లస్ ఇక్కడ చూస్తే ఈ క్యాండిల్కి ఈ క్యాండిల్స్తో అంటే ఆ డే మొత్తానికి కూడా ఆ పర్టికులర్ క్యాండిల్లోనే వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉంది, రైట్? సో దీన్నే స్టాండర్డ్ వాల్యూమ్ అంటారు. స్టాండర్డ్ వాల్యూమ్ అంటే ఏంటంటే లాస్ట్ 10 క్యాండిల్స్లో కన్నా ఈ క్యాండిల్కి ఎక్కువ వాల్యూమ్ ఉండడం, ప్లస్ అదే క్యాండిల్లో మీకు ట్రాప్ కూడా జరిగింది కాబట్టి ఆ పర్టికులర్ క్యాండిల్లో మీకు స్మార్ట్ మనీ వాళ్ళు ఉన్నారని చెప్పి చాలా ఈజీగా తెలుస్తూ ఉంటుంది, రైట్? సో ఈ బేసిస్ ప్రకారంగా నా పొజిషన్ నేను స్లైట్ లాస్లో బుక్అవుట్ చేశాను. యాక్చువల్లీ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, కొంచెం లాస్లో బుక్అవుట్ చేశాను. ఇది ఒక 3 to 5 పాయింట్స్ లాస్లో ఇక్కడ నేను బుక్అవుట్ చేసుకున్నాను. అండ్ దెన్ ఇక్కడ షార్ట్ రైట్ తీసుకున్నాను, ఎందుకంటే ఇది ట్రాప్ కాబట్టి. అండ్ దెన్ ఇక్కడ వాల్యూమ్ కూడా బాగా ఎక్కువ వస్తుంది కాబట్టి. ఇది చూసారా మీరు లైవ్లో చూస్తుంటే కనుక ఇది కంప్లీట్గా గ్రీన్ క్యాండిల్ అయ్యి మళ్ళీ కంప్లీట్గా డౌన్ అయిపోయింది. సో ఇది ట్రాప్, ఇది ఇంపల్స్ క్యాండిల్ అంటారు. అండ్ దెన్ ఇట్ హ్యాస్ గివెన్ ఏ గుడ్ మూవ్ టిల్ డేలో వరకు వచ్చింది. ఈ డేలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక అటెంప్ట్ జరిగింది. ఇదేంటంటే ఫస్ట్ ఈ డేలో దగ్గర ఎవరైతే స్టాప్ లాస్ పెట్టుకుంటారో వాళ్ళ స్టాప్ లాస్ అనేది ఈ ఫస్ట్ క్యాండిల్లో స్వీప్ చేస్తుంది, రైట్? ఎవరైతే ఈ ఫస్ట్ క్యాండిల్లో లాంగ్ వెళ్ళారో వాళ్ళ స్టాప్ లాస్ దీని కింద పెట్టుకుంటారు కదా, ఆ క్యాండిల్ కూడా ఇక్కడ మళ్ళీ స్వీప్ అవుట్ చేసి స్ట్రాంగ్ క్లోజింగ్ వచ్చింది. ఎప్పుడైనా సరే డేలో దగ్గర, డే హై దగ్గర లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది. అక్కడ 2 times అటెంప్ట్ జరిగితే దాన్ని ఎస్ఐఎఫ్ అంటారు. ఎస్ఐఎఫ్ అంటే సెకండ్ అటెంప్ట్ ఫెయిల్యూర్. ఈ సెకండ్ అటెంప్ట్ ఫెయిల్యూర్ ఎప్పుడన్నా వచ్చింది అంటే ఆ ప్రీవియస్ డే రోజు కూడా వచ్చింది. ఇది డే హై కదా, డే హై తర్వాత డే హైకి నుంచి ఫస్ట్ టైం మీకు లిక్విడిటీ సిప్ జరిగింది. ఆ తర్వాత కూడా మళ్ళీ మీకు లిక్విడిటీ సిప్ జరిగింది. బ్యాక్ టు బ్యాక్ 2 లిక్విడిటీ సిప్ జరుగుతూ ఉంటాయి. ఐ మీన్ ఒక క్యాండిల్ పైకి వెళ్ళి ఇంకో క్యాండిల్ జరుగుతుంది. ఇక్కడైతే ఒక క్యాండిల్ కిందకి వెళ్ళి ఇంకో క్యాండిల్ జరుగుతుంది, రైట్? సో ఎప్పుడైతే ఇలా జరిగి మీకు స్ట్రాంగ్ క్లోజింగ్స్ వచ్చినాయో ప్లస్ అక్కడ మీకు వాల్యూమ్స్ కూడా బెటర్గా ఉంటాయి కనుక, మోర్ దెన్ యావరేజ్ వాల్యూమ్స్ ఉంటాయి కనుక అది ఆ పర్టికులర్ డైరెక్షన్లో మూవ్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక్కడ అయితే మీకు ఎలాగైతే స్టాండర్డ్ వాల్యూమ్ జరిగిందో ఇక్కడ కూడా మీకు వాల్యూమ్స్ బాగా వచ్చినాయి కాబట్టి ఇట్ హ్యాస్ గివెన్ ఏ గుడ్ మూవ్, రైట్? ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు యూజువల్గా స్లోపింగ్ 5 MA పిన్ బార్ ట్రేడ్ సెటప్ అయితే ఇక్కడ వచ్చింది, ఇక్కడ బై వచ్చింది కదా, అక్కడ మనం ట్రేడ్ తీసుకోవచ్చు. అండ్ దెన్ ఇట్ హ్యాస్ గివెన్ ఏ గుడ్ మూవ్. సో టోటల్గా అయితే మనకి 3 ట్రేడ్స్ వచ్చినాయి. ఒక ట్రేడ్ ఇక్కడ ఇది ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్లో క్లోజ్ చేయాల్సి వచ్చింది, లేకపోతే స్టాప్ లాస్ హిట్ అయినా సరే ఇట్స్ ఫైన్. ఎవరైతే ఈ క్యాండిల్ని ఐడెంటిఫై చేయలేకపోతే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అండ్ దెన్ ఇదొక షార్ట్ ట్రేడ్, ఇదొక లాంగ్ ట్రేడ్, ఇదొక లాంగ్ ట్రేడ్. సో టోటల్గా 4 ట్రేడ్స్ వచ్చినాయి. అందులో ఒకటి స్టాప్ లాస్ హిట్, 3 సక్సెస్ ఇచ్చినాయి. దిస్ ఈస్ వాట్ ఆల్ అబౌట్ day 41 of 75 day trading challenge. See you in the next video. Bye bye.